హలో వెల్కమ్ టు లెర్న్ విత్ లక్నేని. మనం సి ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్స్ అన్ని కూడా తెలుగులో వీడియో చేయడం జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుంది, మనకి బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్ట్ వస్తుంది. మాతృభాషలో మనకి విన్నట్టయితే ఇంకా బాగా మనకి కాన్సెప్ట్స్ అనేవి అర్థమవుతుంది. సో ఆ ఉద్దేశంతో మనం ఈ సి ప్రోగ్రామింగ్ అంతా కూడా స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలోని అండ్ ఆల్సో జేఎన్టీయూ సిలబస్ ని కూడా కవర్ చేస్తూ మనం టోటల్ కంటెంట్ ని తెలుగులో చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ వాచ్ ఆల్ మై సి ప్రోగ్రామింగ్ వీడియోస్ ఇన్ తెలుగు అండ్ ఆల్సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లెర్న్ విత్ లక్నేని. అందువల్ల మీకు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్స్ కూడా మీకు వస్తూ ఉంటాయండి. మనం సి ప్రోగ్రామింగ్ కాదు, సిఈ కాకుండా ఇంకా చాలా కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ వీడియోస్ కూడా చేయడం జరుగుతుంది. సో ఆ అప్డేట్స్ అన్ని కూడా మీకు వస్తుంది. సో ముందు సి ప్రోగ్రామింగ్ బాగా నేర్చుకోండి. సి ప్రోగ్రామింగ్ అనేది ఎంత బాగా వస్తే మీకు అంత వేగంగా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది అర్థమవుతుంది. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇన్ సి. సో మనం అర్థమెటిక్ ఆపరేటర్స్ చూసాం, లాజికల్ ఆపరేటర్స్ చూసాం, అసైన్మెంట్ ఆపరేటర్స్ చూసాం. ఇప్పుడు బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇన్ సి. బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏంటంటే, మనకి ఒక నెంబర్ని తీసుకుంటే ఆ నెంబర్ని మనం బైనరీ కోడ్ కింద కన్వర్ట్ చేసుకుంటే, బైనరీ నెంబర్ కి కన్వర్ట్ చేసుకుంటే, ఆ బైనరీ నెంబర్ లో ఉన్న బిట్స్ మీద మనం ఆపరేషన్స్ అనేవి పెర్ఫామ్ చేయొచ్చు. సో దానికోసం బిట్ వైజ్ ఆపరేటర్స్ యూజ్ చేస్తాం. అంటే వీ కెన్ మ్యానిపులేట్ ద డేటా అట్ ఇట్స్ లోవర్ లెవెల్. అండ్ లోవర్ లెవెల్ అంటే అర్థం ఏంటి, బిట్ లెవెల్ లో కూడా మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయొచ్చు. దానికోసం మనకు బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి. We use bitwise operators to manipulate data at its low level. That means bit level. Bitwise operators work on each bit of the data. Suppose మనకి ఒక నెంబర్ ఏ ఉందండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 8 ఉంది. సో 8 మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, 1001000. సో దిస్ ఇస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ 8 ఇన్ బైనరీ సిస్టమ్, ఇన్ బైనరీ నెంబర్ సిస్టమ్. ఓకే, ఇప్పుడు ఈ బైనరీ నెంబర్ సిస్టమ్ లోని మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయండి, 1 2 3 4. టోటల్ గా మనకి 4 బిట్స్ ఉన్నాయి. మనం ఈ బిట్ లెవెల్లో ఏవైనా మ్యానిపులేషన్స్ మనం చేయాలి అనుకుంటే, ఈ బిట్ లెవెల్లో మనం ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలనుకుంటే, దెన్ వీ హ్యావ్ టు గో విత్ బిట్ వైజ్ ఆపరేటర్స్. బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి కూడా చాలా ఇంపార్టెంట్ ఆపరేటర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్ అండి. మనం బైనరీ లెవెల్లో, లో లెవెల్లో, బిట్ లెవెల్లో ఏదైనా ఆపరేషన్ మనం పెర్ఫామ్ చేయాలనుకుంటే దెన్ మనకి బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి హెల్ప్ అవుతాయండి. అంటే మనకి డేటా ఇన్ ది మెమరీ, డేటా ఎక్కడ ఉంటుందండి, ర్యామ్ లో ఉంటుంది. సో డేటా ఇన్ ది మెమరీ ఈజ్ ఆర్గనైజ్ యాజ్ ఎ సీక్వెన్స్ ఆఫ్ బైట్స్. సీక్వెన్స్ ఆఫ్, మనకి ర్యామ్ లో డేటాని ఎలా ఆర్గనైజ్ చేస్తామంటే సీక్వెన్స్ ఆఫ్ బైట్స్ తో ఆర్గనైజ్ చేస్తాం. ఈచ్ బైట్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ 8 కాన్సిక్యూటివ్ బిట్స్. అంటే ఒక బైట్ అంటే అర్థం ఏంటి, ఒక బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. సో మనం ర్యామ్ లో మెమరీని బైట్స్ గా మనం ఆర్గనైజ్ చేసుకుంటాం. 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఏమవుతున్నాయి, వీఆర్ హెల్ప్ఫుల్ టు పర్ఫార్మ్ యాక్షన్స్ ఆన్ బిట్స్ ఆఫ్ ది డేటా. అంటే ఈ 8 బిట్స్ మీద మనం ఏదైనా ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయాలనుకోండి, దెన్ బిట్ వైజ్ ఆపరేటర్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో బిట్ వైజ్ ఆపరేటర్స్ ఎప్పుడు కూడా ఓన్లీ ఇంటీజర్ టైప్ ఆఫ్ డేటా మీద మాత్రమే హెల్ప్ అవుతాయి. బిట్ వైజ్ ఆపరేటర్స్ వర్క్ విత్ ఓన్లీ integer type. Bitwise operators work only with integer type. They do not support float or real types. Float type గాని రియల్ టైప్ గాని మనం బిట్వైజ్ ఆపరేటర్స్ ని యూజ్ చేద్దామంటే ఉపయోగం ఉండదండి, అవి వర్క్ అవ్వు. సో బిట్వైజ్ ఆపరేటర్స్ ఆల్వేస్ వర్క్ ఆన్ ఇంటీజర్ టైప్. దే డోంట్ వర్క్ ఆన్ ఫ్లోట్ ఆర్ రియల్ టైప్ ఆఫ్ వాల్యూస్. సో దిస్ ఇస్ అబౌట్ వాట్ ఈస్ ఎ బిట్వైజ్ ఆపరేటర్స్. మనం సి గాని చూసుకున్నట్టయితే మనకి సిలోని ఎన్ని బిట్ వైజ్ ఆపరేటర్స్ ఉన్నాయి అంటే, దేర్ ఆర్ 6 బిట్ వైజ్ ఆపరేటర్స్ ఇన్ సి ప్రోగ్రామింగ్. ఏంటి ఆపరేటర్స్ అంటే, వన్ ఈజ్ బిట్ వైజ్ ఎండ్. బిట్ వైజ్ ఎండ్ ని సింగిల్ యాంపర్సెంట్ చూపిస్తాం అన్నమాట, ఎండ్ ఆపరేటర్ తోటి. సో లాజికల్ ఎండ్ అయితే 2 చూపిస్తాము, బిట్ వైజ్ ఎండ్ అయితే ఒక సింగిల్ ఆపరేటర్ తో మనం చూపిస్తాం. బిట్ వైజ్ ఆర్, bitwise exclusive OR, bitwise complement, bitwise left shift, and bitwise right shift. So these are the 6
bitwise operators in C programming. So bitwise and bitwise or bitwise exclusive or bitwise complement, bitwise left shift, bitwise right shift. సో ఇప్పుడు మనం ఒక్కదానికి ఎగ్జాంపుల్స్ తీసుకొని ఎలా వర్క్ చేస్తాయని చూద్దాం. ఇప్పుడు మనం బిట్వైజ్ ఎండ్ చూద్దాం. బిట్వైజ్ ఎండ్ ఆపరేటర్. బిట్వైజ్ ఎండ్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే బిట్వైజ్ ఆపరేషన్స్ చేస్తుంది. అంటే లో లెవెల్ బైనరీ బిట్స్ ని తీసుకుంటుంది. ఎలాగ ఆపరేట్ చేస్తుంది అంటే రెండు నెంబర్స్ మనం బిట్వైజ్ లో చేయాలి అనుకుంటే బిట్వైజ్ ఆపరేటర్ టేబుల్ అనేది బిట్వైజ్ ఎండ్ ఆపరేటర్ టేబుల్ అనేది ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ 1 నుండి రెండో బిట్ కూడా 1 ఉంటే ఈ రెండింటి మధ్య మనం బిట్వైజ్ ఎండ్ అప్లై చేస్తే దిస్ విల్ గివ్ యూ 1. ఫస్ట్ది 1 నుండి రెండోది 0 ఉంటే ఇది 0ని ఇస్తుంది. ఫస్ట్ది 0 ఉండి రెండోది 1 ఉంటే ఇట్ ఆల్సో గివ్స్ 0. ఫస్ట్ది 1 ఉండి ఫస్ట్ది 0 ఉండి రెండోది 0 ఉంటే ఇట్ గివ్స్ 0. అంటే అర్థం ఏంటి? బిట్వైజ్ ఎండ్ లోని రెండు బిట్స్ కూడా వన్స్ అయితే దెన్ ద రిజల్ట్ విల్ బి 1. ఇఫ్ ఎనీ వన్ బిట్ ఈజ్ 0 దెన్ ద రిజల్ట్ విల్ బి 0. అంటే మనం ఈ టేబుల్ ఎలా తీసుకోవచ్చు 0 0 0 0 1 0 1 0 0 1 1 1. సో దిస్ ఈస్ ద టేబుల్ ఆఫ్ ఎ బిట్వైజ్ ఎండ్. అంటే ఏంటి? మనం ఇచ్చిన ఇంటీజర్ వాల్యూస్ అనేవి లోవర్ లెవెల్లో బిట్వైజ్ బైనరీ నెంబర్ కింద కన్వర్ట్ అవుతాయి. బైనరీ నెంబర్ లోనే మనం బిట్వైజ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తుంటాం. సపోజ్ ఇక్కడ మనం ఏం తీసుకున్నాం? ఇంట్ a ఈజ్ ఈక్వల్ టు 10 తీసుకున్నాం. అలాగే b ఈజ్ ఈక్వల్ టు 11 తీసుకున్నాం. సో మనం బిట్వైజ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలంటే మీకు ఆటోమేటిక్ గా ఈ 10 అనేది బైనరీ సిస్టమ్ లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. బైనరీ సిస్టమ్ లో 10 ఏంటి? 1 0 1 0. మనకి 1 బైట్ ఈజ్ ఈక్వల్ టు 8 బిట్స్. సో డేటా మనం ఎలా స్టోర్ చేస్తాం? బైట్స్ లో స్టోర్ చేస్తాం. కాబట్టి 1 బైట్ కింద తీసుకున్నట్టయితే సో ఫస్ట్ 4 కూడా జీరోస్ ఉంటాయి. 1 0 1 0. 11 తీసుకున్నాం అనుకోండి 4 zeros followed by 1 0 1 1. So this is the binary equivalent of 10. This is the binary equivalent of 11. Now we want to perform. ఇప్పుడు A కి అండ్ B కి నేను బిట్వైజ్ ఎండ్ పెర్ఫార్మ్ చేయాలంటే అర్థం ఏంటంటే ఆటోమేటిక్ గా దే విల్ బి కన్వర్టెడ్ టు బైనరీ వాల్యూస్ అండ్ బిట్వీన్ దోస్ బైనరీ బిట్స్ ఆపరేషన్ విల్ బి పెర్ఫార్మ్. ఏ ఆపరేషన్? బిట్వైజ్ ఎండ్ ఆపరేషన్ అనేది పెర్ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న దాంట్లోని ఏ ఈజ్ ఈక్వల్ ఏమనుకున్నాం? ఏ ఈజ్ ఈక్వల్ 10 కదా, 10. సో దిస్ ఇస్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 10. సో దిస్ ఈస్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 11. నా ఇప్పుడు ఏం చేస్తాను? సి ఈజ్ ఈక్వల్ ఏ అండ్ బి అన్నాను. అంటే అర్థం ఏంటి? ఏ అనే ఇంటీజర్ నెంబర్ కి బి అనే ఇంటీజర్ నెంబర్ కి ఐ వాంట్ టు పెర్ఫార్మ్ బిట్వైజ్ ఎండ్ ఆపరేషన్. సో బిట్వైజ్ ఎండ్ ఆపరేషన్ అనగానే దోస్ నెంబర్స్ విల్ బి కన్వర్ట్ ఇంటూ బైనరీ నెంబర్స్ కింద మారిపోతుంది. బైనరీ నెంబర్స్ కింద మారిపోతుంది. ఇప్పుడు ఏ కి బి కి ఏం చేస్తాను? ఎండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తాను. ఎలా పెర్ఫార్మ్ చేస్తాను? ఇఫ్ బోత్ ద బిట్స్ ఆర్ వన్స్ దెన్ ద రిజల్ట్ విల్ బి 1. ఇఫ్ ఎనీ బిట్ ఈస్ 0 ద రిజల్ట్ విల్ బి 0. హియర్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 0 1 కాబట్టి 0 అవుతుంది. మనకి ఏముంది? టేబుల్ ఆల్రెడీ రాసాం 0 1. సో ద రిజల్ట్ విల్ బి 0. ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో బోత్ ఆర్ వన్స్ ద రిజల్ట్ విల్ బి 1. హియర్ దిస్ ఈస్ 0, దిస్ ఈస్ 0, ద రిజల్ట్ విల్ బి 0. హియర్ దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 1, the result will be 1. Here the remaining are all are zeros, so the value will be 0. Now after performing the bitwise end between A and B, the result is this is the result. This is the result. ఏంటండి? 1 0 1 0. 1 0 1 0 అంటే this is 2 power 0, this is 2 power 1, this is 2 square, this is 2 cube. 2 cube is 8 plus 2 square is 2 power 1, 2 square, 2 power 1 is 2 is equal to 10. So the answer is 10. The answer is 10. And అర్థం ఏంటి? మనం ఆ రెండు ఇంటీజర్ వాల్యూస్ కి బిట్వైజ్ ఎండ్ ఆపరేషన్ చేస్తే ఆ రెండు ఇంటీజర్ వాల్యూస్ కూడా లోవర్ లెవెల్లోని బైనరీ నెంబర్ సిస్టమ్ కింద మారిపోయి ఆ బైనరీ నెంబర్ లోని బిట్స్ అనేవి ఎండ్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేసిన తర్వాత వచ్చిన రిజల్ట్ ఏమంటే 10. సో దిస్ ఈస్ ద వే ఆఫ్ యూజింగ్ ది బైనరీ what is called bitwise end. So మనం bitwise end operator is used extensively to check whether a particular bit of data is on or off.
అంటే అర్థం ఏంటి, ఒక డేటా యొక్క పర్టికులర్ బిట్ అనేది ఆన్ లో ఉందా ఆఫ్ లో ఉందా అని తెలుసుకోవడం కోసం, దట్ మీన్స్ ఆన్ అంటే 1 అండి, ఆఫ్ అంటే 0. సో 1 లో ఉందా 0 లో ఉందా అని తెలుసుకోవడం కోసం మనం బిట్వేజ్ ఎండ్ అనే ఆపరేటర్ ని ఎక్స్టెన్సివ్ గా మనం యూజ్ చేయడం జరుగుతుంది. సో ఐ హోప్ యూర్ ఆల్ అండర్స్టాండింగ్. బిట్వేజ్ అంటే అర్థం ఏంటంటే, మనం నెంబర్ ని బైనరీ నెంబర్ సిస్టమ్ లో తీసుకొని ఆ బైనరీ నెంబర్ సిస్టమ్ లో ఉన్న ప్రతి బిట్ మీద మనం ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయడమే బిట్వేజ్ ఆపరేటర్స్. అందులోని ఉన్న ఫస్ట్ బిట్వేజ్ ఆపరేటర్ ఏంటి అంటే బిట్వేజ్ ఎండ్. అందులో ఏం చేస్తామంటే, మనం ఏవైతే రెండు ఆపరెంట్స్ తీసుకున్నామో ఆపరెంట్స్ యొక్క బోత్ ద బిట్స్ అనేవి 1 అయితే 1 అవుతుంది రిజల్ట్. ఏ ఒక్క బిట్ 0 అయినా కూడా మన రిజల్ట్ అనేది 0 అవుతుంది. సో దిస్ ఇస్ అబౌట్ ద బిట్వేజ్ ఎండ్. సో అలాగే మనం బిట్వేజ్ ఆర్ తీసుకున్నట్టయితే ఇక్కడ కూడా మనం ఏం చేస్తామండి, ఒక నెంబర్ కి రెండు నెంబర్స్ మధ్య రెండు ఆపరేటర్స్ మధ్య బిట్వేజ్ ఆర్ పెర్ఫార్మ్ చేయాలనుకుంటున్నాం. సేమ్ అవుతుంది ఎప్పుడైతే ఇది బిట్వేజ్ ఆర్ ఆపరేటర్ పెర్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇచ్చిన నెంబర్ అనేది మనకి బైనరీ సిస్టమ్ కింద కన్వర్ట్ అవుతుంది. బైనరీ సిస్టమ్ లోని రెండు వాల్యూస్ లో కూడా రెండు బిట్స్ లో కూడా ఏ ఒక్క బిట్ అనేది 1 అయినా కూడా ఫైనల్ ఆపరేషన్ అనేది 1 అవుతుంది. అంటే బిట్ వైజ్ ఆపరేటర్ ఎలాగ ఉంటుందంటే, ఈ ఫస్ట్ వన్ ఇస్ 0, సెకండ్ బిట్ ఇస్ 0, ఈ రెండింటికి మధ్య మనం ఆర్ ఆపరేషన్ బిట్ వైజ్ ఆర్ ఆపరేషన్ పెర్ఫార్మ్ చేస్తే ద రిజల్ట్ విల్ బి 0. ఈ ఫస్ట్ వన్ ఇస్ 0 అండ్ సెకండ్ బిట్ ఇస్ 1, ఇప్పుడు రిజల్ట్ ఏమవుతుందంటే 1 అవుతుంది. ఫస్ట్ బిట్ 1, రెండో బిట్ 0 అనుకోండి, ద రిజల్ట్ విల్ బి 1. ఈ ఫస్ట్ బిట్ ఈస్ 1, సెకండ్ బిట్ ఈస్ 1, దెన్ ద రిజల్ట్ విల్ బి 1. అంటే అర్థం ఏంటి, మనం బిట్ వైజ్ ఆర్ ఆపరేటర్ అప్లై చేస్తున్నప్పుడు రెండు బిట్స్ 0 అయితేనే మనకి రిజల్ట్ అనేది 0 అవుతుంది. ఏ ఒక్క బిట్ కూడా మనకి రెండిట్లో ఏ ఒకటి 1 ఉన్నా కూడా ఫైనల్ రిజల్ట్ విల్ బి 1. సో దిస్ ఈస్ ద లాజిక్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది బిట్వేజ్ ఆర్. బిట్వేజ్ ఆర్ is a binary operator. It sets each bit of the resultant value as 1. Resultant value 1 అవుతుంది ఎప్పుడు, if corresponding bit of any of the two operand is 1. అంటే ఇది ఫైనల్ వాల్యూ 1 అవుతుంది ఎప్పుడు, మనం తీసుకున్న రెండు బిట్స్ లో ఏ ఒక్క బిట్ కూడా మనం 1 అయితే ద ఫైనల్ వాల్యూ విల్ బి 1. If both are zeros, the final value will be 0. So this is the logic involved in the bitwise OR operator. Bitwise OR operator ఎక్కడ వాడతామంటే, bitwise OR operator is commonly used to set flag bits. అంటే either 0 or 1 అన్ని మనం బిట్స్ ని సెట్ చేయడం కోసం మనం bitwise operator అనేది ఎక్కువ యూజ్ చేయడం జరుగుతుంది. సపోజ్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. a is equal to 2. a is equal to, I have taken int a is equal to 2 and b is equal to 13. Now I want to perform a bitwise OR between a and b. So a కి b కి మధ్య bitwise OR ని పెర్ఫార్మ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఏంటి, ఇమీడియట్ గా కంపైలర్ అనేది a ని b ని ఇంటీజర్స్ లో ఉన్నాయి వాటిని బైనరీ నెంబర్ సిస్టమ్ కింద చేంజ్ చేస్తారు. సో వాట్ ఈస్ ద బైనరీ ఈక్వలెంట్ ఆఫ్ a? a is equal to 4 zeros 0 0 1 0. 2 కి మనం బైనరీ నెంబర్ ఎలా రాస్తామండి, 0 0 1 0. 13 కి ఎలా రాస్తామండి, 1 1 0 1. సో దిస్ ఈజ్ 8, దిస్ ఈజ్ 4, దిస్ ఈజ్ 1. సో 12 plus 1 13. సో దిస్ ఈజ్ 13 and this is 12. This is 2. This is 2. Now ఇప్పుడు ఏం చేయాలి, బిట్వైజ్ ఆర్ ఆపరేటర్ మనం పెర్ఫార్మ్ చేయాలి. ఎలా పెర్ఫార్మ్ చేస్తాము, మనం బిట్ లెవెల్లో ఆపరేట్ చేస్తున్నప్పుడు రెండు బిట్స్ కూడా 0 అయితేనే 0, ఏ ఒక్క బిట్ 1 అయినా కూడా 1 అవుతుంది. ఇప్పుడు మనం ఇది తీసుకున్నట్టయితే హియర్ ఇఫ్ యు టేక్ హియర్ దిస్ ఈజ్ 0, దిస్ ఈజ్ 1, సో ద ఫైనల్ వాల్యూ విల్ బి 1. దిస్ ఈజ్ 1 అండ్ దిస్ ఈజ్ 0, రెండిట్లో ఒకటి 1 ఉంది కాబట్టి 1 అయిపోతుంది. ఇక్కడ ఇది 0, ఇది 1, రెండిట్లో ఒక 1 ఉన్నా కూడా 1 అయిపోతుంది. ఇది 0, ఇది 1, సో 1 అవుతుంది. మిగతావన్నీ జీరోస్ కాబట్టి, రెండు జీరోస్ కాబట్టి ఇవి జీరోస్ అయిపోయాయి. సో మనకి ఏమవుతుంది, 1 1 1 1. అంటే అర్థం ఏంటండి, వాట్ ఇస్ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ దిస్ బైనరీ నెంబర్ అంటే 15. 15 ఎలాగా అంటే దిస్ ఈస్ 1, దిస్ ఈస్ 2, దిస్ ఈస్ 4, దిస్ ఈస్ 8. సో 12 14 15. సో దిస్ ఈస్ ద డెసిమల్ ఈక్వలెంట్ ఆఫ్ ద గివెన్ బైనరీ నెంబర్. సో మనకి రిజల్ట్ అనేది మళ్ళీ ఏంటి, డెసిమల్ నెంబర్ సిస్టమ్ లో చూపిస్తుంది, బట్ ఆపరేషన్ మాత్రం లోపల బైనరీ లెవెల్లో మనకి జరుగుతుంది. సో దిస్ ఈస్ అబౌట్ ఆర్. ఆర్ అంటే అర్థం ఏంటి, ఇఫ్ బోత్ ఆర్ జీరోస్ ఆన్సర్ విల్ బి 0. If any one is 1, the result will be 1.
దిస్ ఇస్ అబౌట్ ద లాజికల్ బిట్వైజ్ ఆర్ ఆపరేటర్. మనం నెక్స్ట్ బిట్వైజ్ ఆపరేటర్ తీసుకున్నట్టయితే అది ఎక్స్క్లూజివ్ ఆర్, XOR అంటారు. ఎక్స్క్లూజివ్ ఆర్ ఇది కూడా ఏంటి, బిట్ లెవెల్లో ఆపరేషన్స్ పెర్ఫామ్ చేస్తుంది. అంటే మనం ఇంటీజర్ నెంబర్స్ ఇచ్చినా కూడా వాటిని బైనరీ నెంబర్స్ కన్వర్ట్ చేసుకొని మనకి ఆపరేషన్ అనేది బిట్ వైజ్ లో జరుగుతుంది. ఏం చేస్తుంది ఎక్స్క్లూజివ్ ఆర్ అంటే, ఇఫ్ బోత్ ద బిట్స్ డిఫర్ అండ్ ఇఫ్ బోత్ ద బిట్స్ ఆర్ ఆపోజిట్ దెన్ ద ఫైనల్ వాల్యూ విల్ బి 1. ఇఫ్ బోత్ ద బిట్స్ ఆర్ సేమ్ దెన్ ద ఫైనల్ వాల్యూ విల్ బి 0. అంటే అర్థం ఏంటి, ఇఫ్ 0 0 ఉంది అనుకోండి దెన్ ఆన్సర్ విల్ బి 0. ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ సేమ్ దెన్ రిజల్ట్ విల్ బి 0. ఇఫ్ ఎనీ వన్ బిట్ ఈస్ డిఫర్ అంటే 0 1 బోత్ ఆర్ డిఫర్, రెండు కూడా వేరుగా ఉన్నాయి, సో ఆన్సర్ 1. ఇక్కడ 1 0 ఆన్సర్ విల్ బి 1. ఇఫ్ బోత్ ఆర్ వన్స్ దెన్ ఆన్సర్ విల్ బి 0. అంటే అర్థం ఏంటి, రెండు బిట్స్ కూడా సేమ్ ఉంటే ఆన్సర్ విల్ బి 0. ఇఫ్ ఎనీ వన్ బిట్ ఈస్ డిఫర్డ్ అంటే అర్థం ఏంటి, రెండు ఆపోజిట్ లో ఉన్నాయి అనుకోండి, ఒకటి 0 ఒకటి 1 లేదా ఒకటి 1 ఒకటి 0 ఉంటే ద ఆన్సర్ విల్ బి 0. సో దిస్ ఈస్ ద ఆపరేషన్ ఆఫ్ ఏ ఎక్స్క్లూజివ్ ఆర్. ఎక్స్క్లూజివ్ ఆర్ లాజిక్ ఏంటంటే, ఇఫ్ బోత్ బిట్స్ ఆర్ సేమ్ ద అవుట్పుట్ విల్ బి 0. ఇఫ్ వన్ ఆఫ్ ది బిట్ ఈస్ డిఫర్ ఆర్ బోత్ ద బిట్స్ ఆర్ డిఫర్ దెన్ ద అవుట్పుట్ విల్ బి 1. సో దిస్ ఈస్ ద లాజిక్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది బైనరీ ఎక్స్క్లూజివ్ ఆర్. సపోజ్ మనం ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే, సపోజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 6 తీసుకున్నాను, బి ఈజ్ ఈక్వల్ టు 13 తీసుకున్నాను. సో వాట్ ఇస్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 6? 0 1 1 0. వాట్ ఇస్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 13? 13 మనం 1 1 0 1 కింద రిప్రజెంట్ చేస్తాం. దీన్ని మనం బయట 8 బిట్స్ కింద రిప్రజెంట్ చేయాలంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 4 zeros and 0 1 1 0. దిస్ ఈజ్ 6. 4 zeros 1 1 0 6. దిస్ ఈజ్ 13. నా ఇప్పుడు ఏం చేయాలనుకున్నాను, ఏ అండ్ బి మధ్య ఐ వాంట్ టు పెర్ఫార్మ్ ఎక్స్క్లూజివ్ ఆర్. ఎక్స్క్లూజివ్ ఆర్ ని క్యాప్ సింబల్ తో మనం చూపిస్తామండి. ఎక్స్క్లూజివ్ ఆర్ ని దిస్ ఇస్ ద సింబల్ టు షో exclusive OR. So this is an operator to show the exclusive OR. So I want to perform exclusive OR between A and B. A కి B కి మధ్య exclusive OR నేను పెర్ఫామ్ చేద్దాం అనుకుంటాను. సో ఇప్పుడు ఏం చెప్పాము, exclusive OR అంటే రెండు బిట్స్ సేమ్ అయితే అవుట్పుట్ అనేది 0 అవుతుంది. రెండు బిట్స్ కానీ ఏ ఒకటి బిట్ డిఫర్ అయినా రెండు వేరువేరుగా ఉంటే దాని అవుట్పుట్ ఏమొస్తుంది, 1 వస్తుంది. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది. సో 0 1 ఏమవుతుంది, 1 అవుతుంది. సపోజ్ ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 0 ఉంది, బోత్ బిట్స్ ఆర్ డిఫరెంట్, సో 1 అవుతుంది. ఇక్కడ 1 ఇక్కడ 1 ఉంది, సో రెండు సేమ్ కాబట్టి 0 అవుతుంది. ఇక్కడ 0 ఇక్కడ 1 రెండు బిట్స్ కూడా డిఫర్ అయ్యాయి కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది మీకు 1 వస్తుంది. సో దిస్ విల్ బి ద అవుట్పుట్ ఆఫ్ ది ఎక్స్క్లూజివ్ ఆర్. ఏంటిది 1 0 1 1, ఇది 8, ఇది 2, ఇది 1. సో ద డెసిమల్ ఈక్వివలెంట్ ఆఫ్ ద రిజల్టెంట్ బైనరీ నెంబర్ ఈజ్ 11. అంటే వచ్చిన బైనరీ నెంబర్ యొక్క డెసిమల్ అవుట్పుట్ ఏంటి అంటే 11 వస్తుంది. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ యూజింగ్ ది ఎక్స్క్లూజివ్ ఆర్. సపోజ్ మనకి 1 0 1 1 0 ఉందండి, 0 1 1 0 0 ఉంది. సో ఇప్పుడు దీనికి ఈ రెండింటికి మధ్య మనం ఎక్స్క్లూజివ్ ఆర్ అప్లై చేసినట్టయితే ఏమవుతుంది, బోత్ ఆర్ జీరోస్, రెండు 0 ఉంటే అవుట్పుట్ 0. ఈ రెండు డిఫర్ అయ్యాయి, ఇది 1 ఇది 0 ఆపోజిట్ లోనే, సో అవుట్పుట్ విల్ బి 1. ఇక్కడ 1 1 బోత్ ఆర్ సేమ్, సో అవుట్పుట్ విల్ బి 0. ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 1 ఉంది, బోత్ ఆర్ డిఫరెంట్, సో అవుట్పుట్ విల్ బి 1. ఇక్కడ 1 ఇక్కడ 0 ఉంది, రెండు డిఫరెంట్ కాబట్టి అవుట్పుట్ విల్ బి 1. సో దిస్ ఇస్ ద రిజల్టెంట్ ఆఫ్ ద లాజికల్ వాట్ ఇస్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ బిట్ వైజ్ ఆర్. బిట్ వైజ్ ఆర్ ని మనం అప్లై చేస్తే ఎక్స్క్లూజివ్ ఆర్ ని ఇది రిజల్ట్ మనకి వస్తుంది. నెక్స్ట్ ఆపరేటర్ అంటే మనకి బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్. బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ ఏం చేస్తుందంటే వన్స్ ని జీరోస్ కింద, జీరోస్ ని వన్స్ కింద చూపిస్తుంది. సపోజ్ మనం 1 ఇచ్చామనుకోండి, దాన్ని 0 కింద చూస్తుంది. కాంప్లిమెంట్ అంటే అర్థం ఏంటంటే 1 0 కింద చేస్తుంది, 0ని 1 కి, దాన్ని ఫ్లిప్స్ అంటారు అనమాట. సపోజ్ 1 తీసుకుంటే దాని ఫ్లిప్ ఏంటంటే 0, 0 తీసుకుంటే 1, అంటే 1 0 కింద, 0ని 1 కింద మనకి మార్చడానికి ఈ బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ అనేది యూజ్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఆపరేటర్ ఆఫ్ బిట్ వైజ్ కాంప్లిమెంట్. కాంప్లిమెంట్ ఆపరేటర్ మనం ఇలా చూపిస్తాం అన్నమాట. కానీ యాక్చువల్ గా మనం సపోజ్ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకున్నాం. మనం ఏ ఈజ్ ఈక్వల్ 2 తీసుకుంటే ఏని ఎలా రిప్రజెంట్ చేస్తాము,
మనం బిట్స్ లోని 0 0 1 0. నేనేం చెప్పాను, బిట్ వైజ్ కాంప్లిమెంట్ అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ. కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఏమవుతుంది, 1 ఇక్కడ 0ని 1 చేస్తుంది, 0ని 1 చేస్తుంది, 1ని 0 చేస్తుంది, 0ని 1 చేస్తుంది. సో దిస్ ఈస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 2. దిస్ ఇస్ ద కాంప్లిమెంట్ ఆఫ్ 2. కానీ మనకి బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ ఉపయోగించినప్పుడు అది మనకి ఏం చేస్తుందంటే నెగిటివ్ నెంబర్ రిప్రజెంట్ చేస్తుంది. నెగిటివ్ నెంబర్ ని రిప్రజెంట్ చేస్తుంది. దాన్ని మనం ఎలా స్టోర్ చేస్తాము అంటే 2's కాంప్లిమెంట్ లోని మనం స్టోర్ చేస్తాం. 2's కాంప్లిమెంట్ లో స్టోర్ చేస్తాం. ఈ 2's కాంప్లిమెంట్ లో ఎలా స్టోర్ చేస్తాము, అసలు నెగిటివ్ నెంబర్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము అనేది మనం ఫ్యూచర్ వీడియోస్ లో నేను చెప్తానండి. ఫస్ట్ యాజ్ ఆఫ్ నౌ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ అంటే ఏం చేస్తుందంటే వన్స్ ని జీరోస్ కింద, జీరోస్ ని వన్స్ కింద చూస్తాం. సపోజ్ మనం 2ని తీసుకున్నట్టయితే 2ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాం, బైనరీలోని 8 బిట్స్ లోని 1 బైట్ కింద ఇలా రిప్రజెంట్ చేస్తాం. ఇప్పుడు మనం కాంప్లిమెంట్ ఆఫ్ 2 చేసి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ చేసి C లో పెట్టాను. ఇప్పుడు నేను C ని ప్రింట్ చేసి అనుకోండి, ఐ విల్ గెట్ -3 as ఆన్సర్. ఐ విల్ గెట్ -3 as ఆన్సర్. కానీ మనం డైరెక్ట్ గా వన్స్ జీరోస్ కింద మనం కాంప్లిమెంట్ చేసాం అనుకోండి, మనకి -3 రాదు. ఎందుకంటే మనం 2's కాంప్లిమెంట్ రిప్రజెంటేషన్ లో ఈ నెంబర్ ని స్టోర్ చేయాలి. ఇప్పుడు మీకు అర్థమవడం కోసం సింపుల్ గా ఎలా చెప్తున్నానంటే దీన్ని షార్ట్ కట్ చెప్తున్నాను. ఏ ఈజ్ ఈక్వల్ 2 కదా, మనం ఏం కట్టాలి, కాంప్లిమెంట్ ఆఫ్ ఏ కట్టాలి. సింపుల్ గా అర్థం చేసుకుని కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు -a+1. a+1 కింద మనం షార్ట్ కట్ లో తెలుసుకోవచ్చు. మైనస్ వాట్ ఈజ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 2. 2 + 1 ఎంత అవుతుందండి, 3. సో -3 అంటే మనం ఏ ఈజ్ ఈక్వల్ 2 తీసుకొని దాని కాంప్లిమెంట్ ఆఫ్ ఏ కడితే మనకు ఆన్సర్ ఏమొస్తుందంటే -3 వస్తుంది. అంటే అర్థం ఏంటి, మనం నెగిటివ్ నెంబర్ రిప్రజెంటేషన్ తెలియాలి. నెగిటివ్ నెంబర్ మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము, ఏ విధంగా మనం 2's కాంప్లిమెంట్ లో రిప్రజెంట్ చేస్తాము అనేది ఫ్యూచర్ వీడియోస్ లో నేను చేస్తాను. అప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు మనకు బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్స్ వచ్చేసరికి ఒకటే గుర్తుంచుకోండి, మనం వన్స్ అండ్ జీరోస్ కింద, జీరోస్ అండ్ వన్స్ కింద మనం చేయడానికి ఉపయోగిస్తాం. అలా జీరోస్ అండ్ వన్స్ జీరోస్ చేసినప్పుడు మనకి నెగిటివ్ అనేది మన నెంబర్ కి యాడ్ అవుతుంది. సో దాన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 2's కాంప్లిమెంట్ లో రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ మనం ఏ ఈజ్ ఈక్వల్ 10 ఇచ్చారు అనుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ 10 తీసుకుంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ ఏమవుతుంది, -a+1 మైనస్ వాట్ ఈజ్ ఏ 10 + 1 ఏమవుతుంది, -11 అవుతుంది. ఏమవుతుంది, -11. సో దిస్ ఇస్ వాట్ ద కాంప్లిమెంట్ ఆఫ్ ఏ గివెన్ నెంబర్. సో దిస్ ఇస్ అబౌట్ బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్. ఇంకా స్టిల్ మనకి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అండ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ ఉన్నదండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్. నెక్స్ట్ బిట్వైజ్ ఆపరేటర్ ఇస్ బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్. బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ ని ఇలా రిప్రజెంట్ చేస్తామండి. 2 లెస్ దాన్ సింబల్స్ పక్క పక్కన పెడితే దాన్ని మనం లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటాం. ఇది కూడా మనకి ఏంటి, బిట్ లెవెల్ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తాం. అంటే మనకి ఇచ్చిన నెంబర్ ని బైనరీ రిప్రజెంటేషన్ లో చూపిస్తూ అందులో బిట్స్ ని మనం లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి అంటే దెన్ వీ హ్యావ్ టు యూజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. బిట్వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ ఈజ్ ఎ బైనరీ ఆపరేటర్. ఇట్ ఈజ్ యూజ్డ్ టు షిఫ్ట్ ద బిట్స్ n టైమ్స్ లెఫ్ట్. మనకి ఎన్ని లెఫ్ట్ షిఫ్ట్ కావాలి అన్నది మనం మెన్షన్ చేస్తే అన్ని లెఫ్ట్ షిఫ్ట్స్ అని పెర్ఫామ్ చేస్తాం. సపోజ్ మనకి ఏమి ఇచ్చాము, ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 15. ఏ ఈజ్ ఈక్వల్ 15. 15 మనం ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 15 మనం 1 1 1 1. దిస్ ఈజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ 15. 8 బిట్స్ ఎలా రిప్రజెంట్ చేస్తాము, దిస్ ఈజ్ ద 8 బిట్ రిప్రజెంటేషన్. సో దిస్ ఈజ్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ 15. Binary representation of 15. This is 2 power 0. This is 2 power 1. This is 2 square. This is 2 cube. This is 2 power 4. 2 power 5. 2 power 6 and 2 power 7. ఇప్పుడు ఏంటి, ఇక్కడ నేను a ని రిప్రజెంట్ చేశాను. C is equal to a left shift by 3 bits. a less than that means left shift by 3 bits. అంటే ఏ అనే నెంబర్ యొక్క బైనరీ రిప్రజెంటేషన్ తీసుకొని అందులో ఉన్న బిట్స్ ని 3 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి. 3 బిట్స్ మనం లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి. అంటే సపోజ్ నేను ఒక ఎంప్టీ తీసుకుంటున్నాను. 1 2 3 4 5 6
7 8 టోటల్ దే ఆర్ 8 బిట్స్. 8 బిట్స్. ఏం చేద్దాం అనుకున్నాను, దీన్ని 3 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే దిస్ ఈజ్ లెఫ్ట్ షిఫ్ట్, దీన్ని ముందు తీసుకొద్దాం అనుకున్నాను. 3 బిట్స్, ఫస్ట్ బిట్ దీన్ని తీసుకొద్దాం అనుకున్నాను, దీన్ని ముందు తీసుకొద్దాం. అంటే అర్థమేంటి, 3 బిట్స్ అంటే 3 బిట్స్ మనం లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు దిస్ విల్ గో అవుట్, దిస్ విల్ గో అవుట్, దిస్ విల్ గో అవుట్. అంటే 3 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ అయిపోయిన తర్వాత దిస్ బిట్ విల్ కమ్ హియర్, ఈ బిట్ ఇక్కడికి వస్తుంది. 3 బిట్స్ మనం లెఫ్ట్ షిఫ్ట్ చేసాం అనుకోండి, ఈ బిట్ బయటకు వచ్చేస్తుంది. ఫస్ట్ బిట్, సెకండ్ బిట్, థర్డ్ బిట్ బయటకు వచ్చేస్తుంది. సో ఫోర్త్ బిట్ విల్ కమ్ హియర్. సో హియర్ 0 విల్ కమ్. ఈ నెక్స్ట్ ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ నెక్స్ట్ ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది, ఈ 1 అనేది ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ 3 బిట్స్ ఎంటీ అయిపోయాయి. ఆ ఎంటీ బిట్స్ అనేవి మీకు జీరోస్ తో ఫిల్ అయిపోతాయి, జీరోస్ తోటి ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వాట్ ఇస్ ద డెసిమల్ ఈక్వివలెంట్ ఆఫ్ దిస్ నెంబర్? దిస్ ఈస్ 2 power 0, or you can call it as 1. This is 2, this is 4, this is 8, this is 16, this is 32, this is 64, and this is 128. సో ఇక్కడ ఎక్కడెక్కడ 1s ఉన్నాయండి? ఇక్కడ 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది, 1 ఉంది. ఈ 1 ఉన్న ప్లేస్ లో ఉన్న వాల్యూస్ అన్ని కూడా యాడ్ చేయండి. 64, 32, 16 and 8. These bits you have to add. Suppose 10 plus 10 is 20. This is 2, 8, 9 and 12. This is 120. This is equivalent to 120. అంటే మనం ఇచ్చిన నెంబర్ ని 3 ప్లేసెస్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే వచ్చిన ఈక్వలెంట్ నెంబర్ ఏంటి అంటే 120. 120 is the decimal equivalent of the left shifts performed by 3 bits on the number A is equal to 50. సపోజ్ మనం ఇంకో ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్టు, సపోజ్ A is equal to some 10. A is equal to 10 ఇచ్చాను. ఇప్పుడు ఏం రాస్తున్నాను, C is equal to A left shift by 2 bits. అంటే A ని మనం 2 bits లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి. ఆ వచ్చిన డెసిమల్ ఈక్వివలెంట్ వాల్యూని మనం ఎందులో పెట్టాలి, C లో ప్లేస్ చేయాలి. సో వాట్ ఈస్ ద బైనరీ రిప్రజెంటేషన్ ఆఫ్ A is equal to 10 in 8-bit representation? A is equal to 10 means here this is 1, 2, 3, 4, 5, 6, 7, 8. So here this is 0, this is 1, this is 0 and this is 1. ఏంటిది, ఇది 10 రిప్రజెంటేషన్. మిగతావన్నీ కూడా ఏంటి, 8-bit రిప్రజెంటేషన్ లోని ఇవన్నీ కూడా జీరోస్. సో దిస్ ఈస్ 1, 2, 4, 8, 16, 32, 64, 128. దిస్ ఈస్ ద బైనరీ రిప్రజెంటేషన్. ఇప్పుడు ఏం చేయాలి, 2 బిట్స్ ని లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి. 2 బిట్స్ ని, ఇదొక బిట్ ని, ఇదొక బిట్ ని 2 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేయాలి. 2 బిట్స్ ని లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే ఏమవుతుంది, ఈ బిట్ అనేది ఇక్కడికి వస్తుంది. సో దానికోసం మళ్ళీ ఒక డయాగ్రామ్ వేస్తాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8. 2 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ అయిపోతే దిస్ బిట్ విల్ కమ్ హియర్, ఇక్కడికి వస్తుంది. సో హియర్ దిస్ బిట్ విల్ కమ్ హియర్ 0. ఈ బిట్ ఎక్కడికి వస్తుందండి, దిస్ విల్ కమ్ హియర్ 0. దిస్ విల్ కమ్ హియర్, దిస్ ఈస్ 1. ఇక్కడ 0 అనేది ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఈ 1 అనేది ఈ ప్లేస్ లోకి వస్తుంది. ఇక్కడ 0 అనేది ఈ ప్లేస్ లోకి వస్తుంది. సో రిమైనింగ్ ఈ 2 ప్లేస్ కూడా ఖాళీ ఉన్నాయి. ఈ 2 ప్లేసెస్ కూడా మనకి 0తో ఫిల్ అవుతాయి. ఇప్పుడు ఇది ఏ నెంబర్ కింద మారిందండి, దిస్ ఈజ్ 1, 2, 4, 8, 16, 32 and 64 and 128. ఎక్కడైతే 1s ఉన్నాయో ఆ బిట్స్ ని యాడ్ చేయండి. హియర్ 32 plus 8 is equal to 40. సో మనం C ని ప్రింట్ చేసాం అనుకోండి, C లో ఎంత స్టోర్ అవుతుంది, 40 స్టోర్ అవుతుంది. అంటే A is equal to 10 తీసుకొని దాని 2 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తే వచ్చిన డెసిమల్ ఈక్వలెంట్ వాల్యూ ఎంత అంటే 40. C is equal to 40. సో దిస్ ఇస్ ద వే ఆఫ్ అప్లయింగ్ ద లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేటర్. దీనికి ఒక షార్ట్ కట్ కూడా ఉంది, లెఫ్ట్ షిఫ్ట్. మనం ఏమంటున్నాం, A is equal to 10 తీసుకున్నాం, C is equal to A లెఫ్ట్ షిఫ్ట్ బై 2 బిట్స్. దీనికి ఎలా షార్ట్ కట్ అంటే, వాట్ ఇస్ ద వాల్యూ ఆఫ్ A is equal to 10. 10 ఇంటూ ఎన్ని బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాము, 2 బిట్స్ లెఫ్ట్ షిఫ్ట్ చేస్తాం.
దాన్ని 2 power 2 కింద రాసుకోవచ్చు. 2 power 2 ఏమవుతున్నప్పుడు 10 into 2 square 4 is equal to 40. So this is the shortcut. So what is the value of C? C is equal to 40. మనం ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసాం. ఏం చూసాము? A is equal to 15. A is equal to 15. ఇప్పుడు మనం A is equal to 15 ఉంది అండ్ C is equal to A left shift by 3 bits అన్నాం. దీన్ని ఎలా రిప్రజెంట్ చేస్తామంటే C is equal to what is the value of A? A is equal to 15 into 2 power ఎన్ని బిట్స్ షిఫ్ట్ చేస్తామండి? 3 బిట్స్ షిఫ్ట్ చేస్తాం. సో is equal ఏమవుతుంది? 15 into 2 power 8. 2 cube is equal to 8 is equal to 120. So if you print the value of C, what you will get? You will get the value as 120. So this is the shortcut of representing the left shift bits in a decimal number representation. సో ఇది మనకి లెఫ్ట్ షిఫ్ట్ ఆపరేషన్. అలాగే రైట్ షిఫ్ట్. రైట్ షిఫ్ట్ లో ఏం జరుగుతుందండి? మనం ఎన్ని బిట్స్ కావాలంటే అన్ని బిట్స్ అనేది రైట్ కి మనం షిఫ్ట్ చేసుకుంటాం. అలాగే మనం రైట్ షిఫ్ట్ చూసుకున్నట్టయితే దిస్ ఈస్ ద రైట్ షిఫ్ట్ ఆపరేటర్. మనం 2 గ్రేటర్ దెన్ సింబల్స్ పక్క పక్కన పెడితే దిస్ ఈస్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్. రైట్ షిఫ్ట్ ఆపరేటర్ దీన్ని కూడా మనం బిట్స్ మీద పెర్ఫామ్ చేస్తాం. అందువల్ల దీన్ని బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటాం. బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ ఆపరేటర్ అంటాం. సపోజ్ A is equal 15 తీసుకున్నాం. నౌ C is equal to A రైట్ షిఫ్ట్ బై 2 బిట్స్. A రైట్ షిఫ్ట్ బై 2 బిట్స్ అంటే అర్థం ఏంటి? A లో ఉన్న బిట్స్ ని 2 బిట్స్ రైట్ షిఫ్ట్ నేను చేయాలనుకున్నాను. 2 బిట్స్ రైట్ షిఫ్ట్ చేయాలనుకున్నాను అంటే A ని ఎలా రిప్రజెంట్ చేస్తాం మనం? సో యూ విల్ రిప్రజెంట్ A యాజ్ in 8 bits. This is 1, 2, 3, 4, 5, 6, 7 and 8. So the representation of 15 is 1, 1, 1, 1 and remaining are zeros. Now ఇప్పుడు ఏం చేద్దాం అనుకున్నాను? ఈ బిట్స్ ఇన్ 2 బిట్స్ రైట్ షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను. అంటే అర్థం ఏంటి? రైట్ షిఫ్ట్ అంటే అర్థం ఏంటి? ఐ వాంట్ షిఫ్ట్ టు ద రైట్ సైడ్. రైట్ సైడ్ నేను షిఫ్ట్ చేద్దాం అనుకున్నాను. రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలనుకుంటే 2 బిట్స్ రైట్ సైడ్ షిఫ్ట్ చేయాలనుకుంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 2 బిట్స్ రైట్ షిఫ్ట్ అంటే ఈ 2 బిట్స్ కూడా మీకు ఏమవుతాయి? రైట్కి వెళ్ళిపోతున్నాయి. వెళ్ళిపోయి ఈ బిట్ ఇక్కడికి వస్తుంది, ఈ పొజిషన్ ఇక్కడికి వస్తుంది. అంటే 1 will come here, another 1 will come here, this 0 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 will come here. అండ్ ఏవైతే లెఫ్ట్ మోస్ట్ బిట్స్ మిగిలిపోయో అవి జీరోస్ తో ఫిల్ అయిపోతాయి. జీరోస్ తో మనకి ఫిల్ అయిపోతాయి. ఇప్పుడు దీని వాల్యూ చూసినట్టయితే దిస్ ఇస్ 1, దిస్ ఇస్ 2, 2 + 1 ఏమవుతుందండి? 3. అంటే ఇఫ్ యూ వాంట్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ C, 3 విల్ బి ప్రింటెడ్. అంటే C is equal to A రైట్ షిఫ్ట్ బై 2 బిట్స్ చేస్తే ఏమొస్తుంది? C వాల్యూ అనేది 3 వస్తుంది. సో మనం దీనికి షార్ట్ కట్ చూసుకున్నట్టయితే A is equal to A రైట్ షిఫ్ట్ బై 2 బిట్స్. దీన్ని ఎలా రాస్తామంటే C is equal to A by 2 power 2. ఇక్కడ లెఫ్ట్ షిఫ్ట్ చేసినప్పుడు మల్టిప్లికేషన్ చేస్తామండి. రైట్ షిఫ్ట్ చేసినప్పుడు వాల్యూ డిక్రీజ్ అయిపోతుంది. ఎలా డిక్రీజ్ అయిపోతుంది అంటే 2 power n బిట్స్. ఎన్ని బిట్స్ మనం రైట్ షిఫ్ట్ చేస్తాం? 2 బిట్స్. సో 2 power 2 అంటే వాట్ ఈస్ A? A is equal to 15. A is equal to 15. 15 by 4. 2 square is equal to 4. 15 by 4 ఏమవుతుంది? 3 point something వస్తుంది. మనం తీసుకొస్తున్నది ఇంటీజర్ వాల్యూని తీసుకుంటాం. సో 15 by 4 చేస్తే it is the integer value is 3 point something. The value is 3 point something. We don't take the decimal this fractional part. We consider only integer part. So it is 3. So answer is 3. This is the way of shifting the bits by number of positions. Suppose మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే A is equal to suppose A is equal to 8. 8 మనం ఎలా రిప్రజెంట్ చేస్తామండి? 0, 0, 0, 0 and 1, 0, 0, 0. So this is the representation of 8 in decimal binary number. ఇప్పుడు ఏం చేయాలి? C is equal to A right shift by 3 bits.
ఏ రైట్ షిఫ్ట్ బై 3 బిట్స్ అంటే అర్థం ఏంటి, ఏలోని బిట్స్ కి 3 బిట్స్ రైట్ షిఫ్ట్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే అర్థం ఏంటి, దిస్ విల్ గో ఆఫ్, ఇది బయటకు వెళ్ళిపోతుంది, ఇది బయటకు వెళ్ళిపోతుంది, ఇది బయటకు వెళ్ళిపోతుంది, ఈ 1 అనేది 3 బిట్స్ ముందుకి వస్తుంది. అంటే మనం చూసినట్టు ఇది 1 విల్ కమ్ హియర్ ఫస్ట్ బిట్ కింద, ఈ 0 విల్ కమ్ హియర్ సెకండ్ బిట్ కింద, దిస్ 0 విల్ కమ్ హియర్ నెక్స్ట్ సెకండ్ బిట్ కింద, దిస్ 0 విల్ కమ్ హియర్ అండ్ దిస్ 0 విల్ కమ్ హియర్. సో 5 బిట్స్. మిగతా ప్లేస్ అన్ని కూడా ఏమవుతాయి, జీరోస్ తో మనకి ఫిల్ అయిపోతాయి. సో హియర్ దిస్ ఈజ్ 1 ఫాలోడ్ బై నెంబర్ ఆఫ్ జీరోస్. ఇక్కడ ఏమైందండి ఇక్కడ, సో ఓన్లీ 1 వచ్చింది. 1 ఈజ్ ద ఆన్సర్. అంటే అర్థం ఏంటి, మనం C ఈజ్ ఈక్వల్ టు A by 2 cube. What is A? 8. 8 by 2 cube. 2 cube is 8. So what is the value is there in C? C is equal to 1. This is a shortcut way of finding the right shift value. మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సపోజ్ A is equal to 12. 12 మనం ఎలా రిప్రజెంట్ చేస్తామండి, బైనరీ రిప్రజెంటేషన్ 12 1 2 3 4 5 6 7 8. 12 ఎలా రిప్రజెంట్ చేస్తాం, 1 0, 12 మీన్స్ 1 1 1 0 0. 12 ఎలా రిప్రజెంట్ చేస్తామంటే మనం 1 1 0 0 కింద మనం 12 ని రిప్రజెంట్ చేస్తాం. సపోజ్ ఇక్కడ 1 1 0 0. రిమైనింగ్ ఏంటి, ఇవన్నీ కూడా జీరోస్. Now C is equal to A right shift by 2 bits. A right shift by 2 bits. Suppose మళ్ళీ నేను డ్రా చేస్తాను. 1 2 3 4 5 6 7 and 8. సో ఏం చేస్తున్నాను, ఏ వాల్యూని రైట్ షిఫ్ట్ చేయాలి 2 బిట్స్. సో ఈ బిట్ బయటకు వెళ్ళిపోతుంది, ఈ బిట్ బయటకు వెళ్ళిపోతుంది. This bit will come here, this one. Here this 1 will come here. Again this 0 will come here. This 0 will come here. ఈ 0 అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. రైట్ షిఫ్ట్ చేస్తున్నాం కాబట్టి మిగతా లాస్ట్ 2 ప్లేసెస్ ఎంప్టీ ఉండిపోతాయి, వాటిని 0 తో ఫిల్ చేస్తాం. ఇప్పుడు ఏం వాల్యూ వచ్చింది, ఇది 2 ఇది 1, సేమ్ వచ్చిందండి 3. సో 3 విల్ బి స్టోర్డ్. దాని షార్ట్ కట్ ఏమవుతుంది, 12 by 2 power 4. What is 12 by 2 power, 2 cube, 2 square. Here number of bits is 2. So 2 square is equal to 4 is equal to 3. So this is the answer we got. So this is what about the shortcut representation of shift left and shift right. So this is the way we are using the shift left and shift right operators. Okay అండి, మనం షిఫ్ట్ లెఫ్ట్ ని షిఫ్ట్ రైట్ ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. దీని యొక్క ఇంపార్టెన్స్ అనేది మనకి ప్రోగ్రామింగ్ లో చాలా ఉంటుంది. సో దిస్ ఇస్ వాట్ అబౌట్ ద బిట్ వైజ్ ఆపరేటర్స్. మనం ఈ వీడియోలోని బిట్ వైజ్ అండ్ బిట్ వైజ్ ఆర్ బిట్ వైజ్ ఎక్స్క్లూజివ్ ఆర్ కాంప్లిమెంట్ ఆపరేటర్, బిట్ వైజ్ కాంప్లిమెంట్ ఆపరేటర్ అండ్ బిట్ వైజ్ లెఫ్ట్ షిఫ్ట్ అండ్ బిట్ వైజ్ రైట్ షిఫ్ట్ గురించి నేర్చుకున్నాం. సో ఈ ఎగ్జాంపుల్స్ అన్ని కూడా మీరు వింటూ ప్రాక్టీస్ చేయండి, తప్పకుండా ఆపరేటర్స్ మీద మీకు గ్రిప్ వస్తుంది. సో ఈ వీడియో విన్న తర్వాత ఈ వీడియో మీకు నిజంగా నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ లెర్న్ విత్ లెక్నేమ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఇట్, షేర్ ఇట్, కామెంట్ ఇట్. సో మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు నా నుండి క్రియేట్ చేసిన ప్రతి వీడియో కూడా మీకు అప్డేట్స్ వస్తాయి. సో ప్లీజ్ follow my channel, learn with Lekname. Thank you all for watching my video.